ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామని తల వంచినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నాయన ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా సూటుగా నాతో మాతో మా అందరితో నీవే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తాం తండ్రి. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, నీ కుమారులకు నీ కుమార్తెలకు నూతన సంవత్సరమైన దయా కిరీటాలతో నీ కుమారులను నీ కుమార్తెలను మీరు తృప్తిపరచమని, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రస్తుతము సేవ ఎట్లా ఉందంటే చాలా స్లోగా నడుస్తూ ఉంది. ఉజ్జీవము తగ్గిపోతుంది సేవలో. సేవకుల మధ్య కావచ్చు, అలాగే విశ్వాసుల మధ్య కావచ్చు, సంఘాల మధ్య కావచ్చు, చాలా స్లోగా నడుస్తూ ఉంది. కానీ ఆది అపోస్తుల కాలంలో మనం చూసినట్లయితే మొదటి శతాబ్దం కాలంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగానే ఉన్నారు తప్ప విశ్వాసులుగా ఎవరు లేరు. శిష్యుడు అంటే మొత్తం భారాన్ని బాధ్యతను మోసేవాడు. సంఘం యొక్క భారాన్ని బాధ్యతను మోసి సంఘానికి ముందుగా వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో వెళ్ళేవాడు శిష్యుడు. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే విశ్వాసులు అలా లేరు. విశ్వాసులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వెళ్ళటం, 11 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వెళ్ళటం, అయిపోయిన వెంటనే గబగబా స్పీడ్గా వచ్చేయటం ఉన్నది. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అలా లేరు. ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా శిష్యుడిగానే ఉన్నారు. పరుగులెత్తారు అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉజ్జీవంగా, విరామం లేకుండా, సమయం లేకుండా పని చేశారు. కనుకనే క్రైస్తవ్యంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవ్యము అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ చేయగలిగారు. మరి ఇప్పుడు చాలా మందిలో ఉద్యోగం సన్నగిలిపోయింది. వాళ్ళు చేస్తున్నారు కదా, మనకెందుకులే ఈ సేవ, వాళ్ళు వెళ్తున్నారు కదా, మనకెందుకులే ఈ సేవ, ఆదివారం శుక్రవారం గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, మనకు కలిగిన దాంట్లో కానుక వేస్తున్నాం, వచ్చేస్తున్నామని కాంప్రమైజ్ అయిపోయే క్రైస్తవులుగా అయిపోయారు. కనుకనే మనలో ఉజ్జీవము సన్నగిల్లిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అంటున్నారు లోకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో, కోత చూస్తే చాలా విస్తారంగా ఉంది, చాలా విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్ది మందే కనబడుతున్నారు. పనివారు కావాలని పని యజమానిని వేడుకోమంటున్నాడు. కానీ పనివారులు ఎవరిలో కూడా ప్రస్తుతం ఉద్యమము కనబడట్లేదు. నాకెందుకులు అనుకునేవారు ఎక్కువగా కనబడుతున్నారు. అందుకే ఉద్యమము సన్నగిలిపోయింది. ఎలా అంటారా? ఒక 5 విషయాలు చూస్తే ఎందుకు ఉజ్జీవము మనలో సన్నగిలిపోయింది అనేది మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనలో సోమరితనం, బద్ధకము వల్ల సేవ పనిలో పోస్ట్పోన్మెంట్ ఎత్తుకుంటారు వాళ్ళు. పోస్ట్పోన్మెంట్, రేపు చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రేపు వెళ్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రేపు ప్రిపేర్ అవుదాంలే, టైం ఉంది కదా అని వీరు పోస్ట్పోన్మెంట్ను వెతుక్కోవటం వల్ల ఏమైపోతుందంటే వారిలో ఉద్యోగం పోతుంది. వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగునట. చూసారా, ఎవడైతే బద్ధకంగా ఉంటాడో వాడు దరిద్రుడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. శ్రద్ధ కలిగిన వాడు ఎవరంట? ఐశ్వర్యవంతుడట. ఏ రోజు పని ఆ రోజే సక్రంగా చేసేసుకోవాలి. సేవలో ముందుకు పరిగెత్తాలి. ప్రతి పనిని కూడా రేపు చేద్దాంలే అనేది ఉండకూడదు. ఏ రోజు పని ఆ రోజే మనం క్లియర్ చేసుకునే వారిగా ఉంటే ఐశ్వర్యవంతులు అవుతామంట. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన జీవితము లేకపోవటం వల్ల వారిలో ఉజ్జీవం ఉండదు. ఎవరిలైతే ప్రార్థన జీవితము ఉండదో వారిలో ఉజ్జీవం ఉండదు. వీరు ఎలా ఉంటారంటే నిజానికి దేవుడి మీద ఆధారపడరు. వీళ్ళు మనుషుల మీద ఆధారపడతారు. దేవుణ్ణి అడగరు, అసలు మనుషుల దగ్గర అడుగుతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నో యూజ్, ఏమి కూడా మనకి కలగవు. మూడోదిగా మనం చూసినట్లయితే మనుషులలో నిర్లక్ష్యం వల్ల వారిలో ఉద్యమం ఉండదు.
నిర్లక్ష్యం, ప్రతి దానికి కూడా, ప్రతి కార్యానికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. దేనికి కూడా వారు సీరియస్నెస్ తీసుకోరు. అందుకనే వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయండి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది తప్ప నో డెవలప్మెంట్స్. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఎందుకు ఉద్యోగం ఉండట్లేదు మనలో, విశ్వాసుల్లో అంటే భయం అండి. భయం వల్ల చాలామందికి భయము. ఎందుకు భయం అంటే క్రైస్తవులని చెప్పుకోవటం భయం, నిలబడి ప్రార్థన చేయాలంటే భయము, క్రీస్తును ప్రకటించాలంటే భయము. ఎందుకు అంటే సొసైటీకి భయపడి, నేను క్రైస్తవుడిగా కనబడుతున్నానంటే మా వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, ఎలా గుర్తిస్తారో, సొసైటీ నన్ను ఎలా చూస్తుందో అని చాలామంది అనుకుంటారు. కానీ లోపల వారు దేవుని అంగీకరిస్తారు తప్ప బహిరంగంగా వారు ప్రభుని చెప్పుకోలేరు. వారు ధైర్యంగా బైబిల్ పట్టుకొని చర్చికి రాలేరు. ఏ కవర్లోనో ఏ బ్యాగ్లోనో పట్టుకొని వస్తారు. భయం ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని నిలువున ఉంచేస్తుంది, దేనికి ముందుకు వెళ్ళనివ్వదు, అడుగు ముందుకు పెట్టనివ్వదు. భయం. ఆ భయం వల్ల మనలో ఏమైపోతుందండి, ఉద్యోగము సన్నగిల్లిపోతుంది. చివరిగా ఐదుగా మనం చూసినట్లయితే దేవునికి చెందవలసిన మహిమను మనం ఏం చేస్తామంటే దొంగిలించటం వల్ల మనుషుల్లో ఉద్యోగం ఉండదు. ఎందుకంటే అదంతా మనకే ఆపాదించుకుంటాం. మనం ఏ పని చేసినప్పుడు కూడా దేవుని నామానికి మహిమ వెళ్దాం. మనం ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యం బోధించినా పరిశుద్ధాత్మని ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఏ మాటలో కూడా వారిని దేవుడిని గణపరచరు. వారు ఏం చేసినప్పుడు కూడా నేను కాబట్టి అని నెబుకద్నెజర్ లాంటి స్వభావంతో మాట్లాడుతుంటారు. నా బల పరాక్రమాన్ని సూచిస్తుంది అనుకున్నాడట తన యొక్క బబులోని సామ్రాజ్యాన్ని చూసి. దేవునికి చెందవలసిన గంతనివ్వలేదు. అలాగే మనం కూడా అయిపోతున్నాం. మనం చేసే సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోతుంది. దేవుని నామానికి మహిమ వెళ్ళట్లేదు. సువార్త 3:30 మన దేవుడు హెచ్చవలెను, మనము తగ్గవలెను. ప్రతి విషయంలో దేవుని నామాన్ని మనం గణపరుస్తూ ఉండాలండి. అది కీడు జరిగిన, మేలు జరిగిన, ఏది జరిగినప్పటికీ కూడా మనం దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండాలి. ఆయన చెందవలసిన మహిమను మనకు 4 గోడల మధ్య జరిగిన ఒక మంచి కార్యము ఏమైనా అది మన 4 గోడల మధ్య చెప్పుకోవటం కాదు. 116వ కీర్తన ప్రకారంగా ఆయన ప్రజలందరి ఎదుటను నా దేవుడు నన్ను ఎంత గొప్పగా చేశాడు, నా దేవుడు నన్ను ఎలా విడిపించాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ యొక్క సమస్య నుంచి నా దేవుడు తప్పించాడని దేవుని నామాన్ని గణపరచుకోవాలి. చాలామంది ఎలా ఉంటారంటే దేవుడు చేసిన మేలుని చెప్పుకోరు. ఈరోజు నేను ఈ జాబ్లోకి వచ్చాను అంటే ఆ బ్రదర్ సహాయం చేయబట్టి, నేను ఆయన ఐడియాస్ ఇవ్వబట్టి ఈరోజు ఈ జాబ్లోకి వచ్చాను అంటారు. మరికొందరు అంటారు, మా అన్నయ్య ఆ టైంలో నాకు ఫీజు కట్టాడు, నేను వెళ్ళవలసిన ఆ సీటుకి వెళ్ళడానికి మా అన్నయ్య నాకు ఆ డబ్బులు కట్టడం వల్ల ఆ సీట్ నాకు వచ్చిందని వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ ఫ్రెండ్కి మహిమనిస్తారు తప్ప దేవునికి మహిమనివ్వరు. అసలు వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ యొక్క ఫ్రెండ్ని, వాళ్ళ హృదయాన్ని మార్చింది దేవుడే కదా. వారి హృదయాలను దేవుడే మార్చకపోతే, వారు ఇచ్చేలాగా దేవుడే వారిని ప్రేరేపింపకపోతే వారు ఇవ్వగలుగుతారా? కానీ అది కనబడదు. కానీ ఇచ్చిన వారు మనకు కనబడతారు. అట్లా దేవునికి చెందవలసిన మహిమను మనం ఆపాదించుకోవటం వల్ల మనలో ఉద్యమం అనేది ఉండట్లేదండి. మనం ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని గణపరచాలి. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వాలి. ప్రభువుని ప్రతి విషయంలో కూడా నా ప్రభువు కృప వల్ల ఈరోజు నేను ఇలా జీవిస్తున్నానని ప్రతి విషయంలో క్రీస్తుకు మహిమ వెళ్ళేవారుగా ఉండాలి. ఇవి ఏమీ వెళ్లకుండా మనకు మనంగానే సొంతంగా మనం డబ్బా కొట్టుకుంటే మనము ఉజ్జీవింపబడలేము. ప్రతి విషయంలో కూడా బద్ధకాన్ని దూరంగా ఉంచుదాం, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిద్దాం, భయాన్ని పక్కన పెడదాం. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇస్తూ ఎల్లవేళలా ప్రభుని ఆయనను మన సొంత రక్షకుడిగా ప్రతి విషయంలో ఆయన నామాన్ని మనం కనపరుస్తుంటే ప్రభు మన ప్రతి అవసరతను తీర్చి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితం నెరవేర్చును గాక. ఆమేన్.